నమస్తే. నా పేరు అనిల్ తిరుమల శెట్టి. నేను నా గురించి చెప్పేదానికంటే ముందు ఫస్ట్ నా ఏజ్ 43 ఇయర్స్ అండి నాకు. నేను ఎందుకు ఏజ్ చెప్తున్నానో మీకు ముందు తెలుస్తుంది. మన జీవితంలో ఎన్నో వేల మంది, లక్ష మందిని కలుస్తూ ఉంటాం. మేబీ లక్ష మందిని కూడా కలిసి ఉండొచ్చు, కానీ మనకు తెలియదు. కానీ కొంతమందిని కలిసినప్పుడు మనకి ఒక ఒపీనియన్ వస్తూ ఉంటుంది. ఇతను అమాయకుడు, మంచోడు, చెడ్డోడు, స్వార్థపరుడు, అవతల తొక్కైనా సరే పైకి వద్దాం అనుకుంటాడు, లేకపోతే అవతలలో బాధపడుతుంటే నవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు అని రకరకాల ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి మనుషుల మీద. అలాగే నా 43 ఏళ్ళ జీవితంలో నాకున్న అనుభవం ప్రకారం ఎంతోమందిని చూశాను. కానీ నా జీవితంలో దేవుడు అంటే ఈ వ్యక్తి గొప్పోడు అంటే వాడు అంటే గొప్పోడు అనే దానికంటే కూడా గొప్ప వ్యక్తి అనడానికి ఇష్టపడతాను. యాక్చువల్గా దానికి అతను సమర్థులు కూడా. గొప్ప వ్యక్తి, దేవుడు అనే ఆలోచన నాకు నా జీవితంలో నేను ఫిజికల్గా కలిసిన ఒక వ్యక్తికి, ఫిజికల్గా 1-2 సార్లు కలిసినా కూడా తన జీవిత శైలిని చూసిన ఇంకో వ్యక్తికి నేను భక్తుడిని అయ్యాను. అంటే దేవుడు, వాళ్ళు దేవుళ్ళు అయితే నేను భక్తుడిని. నేను ఫిజికల్గా కలిసిన బాగా రెగ్యులర్గా కలిసే ఒక వ్యక్తి ఎవరంటే మా కంపెనీ ఎండి గారు, శ్రీ నరేంద్ర కుమార్ కామరాజ్ గారు. నేను ఎందుకు తను దేవుడు అని అంటున్నానంటే, మేబీ ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ప్రతి ఒక్కళ్ళు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చుతారని గ్యారెంటీ లేదు. ఎవ్వరు కూడా నచ్చుతారని గ్యారెంటీ లేదు. అంతెందుకండి, సాయిబాబా ఇప్పుడు మనకి అందరు నచ్చే పని అయితే మనకు ఒకే దేవుడు అంటాడు. ఇప్పుడు కొందరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, కొందరు సాయిబాబాని కొలుస్తారు, కొందరు శివుని కొలుస్తారు. ఇట్లా ఇంతమంది రకరకాల కొలుస్తున్నారంటే దానికి అర్థమైంది, అందరు నచ్చుతున్నా కూడా వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంది. సేమ్ అలాగే నాకు మా ఎండి గారు నరేంద్ర కుమార్ కామరాజ్ గారు, ఆయన దేవుడితో సమానం. నేను ఎందుకు అంటున్నానంటే మాట, ఆయన వ్యక్తిత్వం, ఫస్ట్ పాయింట్ ఆయన వ్యక్తిత్వం. ఆయన ఈ స్టేజ్లో ఉన్నారు, లేకపోతే ఇన్ని వందల మందికి, వేల మందికి జీవనోపాధి కల్పిస్తానికి కాదు. ఆయన వ్యక్తిత్వం గొప్పగా ఉంది కాబట్టే ఈరోజు ఆయన ఆ స్టేజ్లో ఉన్నాడు. ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మనందరం ఇలా ఉన్నాం. అంటే డబ్బులు సంపాదించవచ్చు అండి, ఒకటే మాట, డబ్బులు సంపాదించవచ్చు, అధికారం సంపాదించవచ్చు, పలుకుబడి సంపాదించవచ్చు. కానీ దాన్ని నెగిటివ్గా వాడుకునే విధానం అనేది రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎండి సార్ విషయంలో ఆయన ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కూడా సమానమైన గౌరవం ఇస్తాడు. చిన్న పెద్ద తేడా చూపించడు. నేను ఆయన దగ్గర నుంచి చూసిన క్వాలిటీస్ ఏంటంటే, ఎవరు వచ్చినా కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. ఎవరు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా తన వంతు సాయం చేస్తారు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తనకి గైడెన్స్ ఇస్తారు. ఇంకోటి, ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేనున్నాను, నా వెనకాల నీ కంపెనీ ఉంది అని చెప్పి ఒక భరోసా ఇస్తారు. సో ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తి అంటే నేను రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఒక 11 ఇయర్స్, నెక్స్ట్ ఏప్రిల్ 11 కంప్లీట్ అవుతుంది.
11 ఇయర్స్ నుంచి ఒకే కంపెనీలో ఉన్నాను కాబట్టి నాకు మేబీ ఆయన గురించి తెలుసు అనుకోవచ్చు, కానీ నా జీవితం 43 సంవత్సరాలు. సో 43 సంవత్సరాల్లో నేను చాలామందిని చూశాను, ఇప్పటికీ చూస్తున్నాను కూడా. గొప్ప గొప్ప వాళ్ళని చెప్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆయన చేసిన మేలు బయట చెప్పుకోడు, కానీ చాలామంది నేను ఇది చేసి అది చేసి అని చెప్పుకుంటారు. నువ్వు నిజంగా గొప్పోడు అయితే నువ్వు చేసిన మేలు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు చెప్తా ఉంటారు. సో మంచి పని చేయడం ఒక ఇంపార్టెంట్ అయితే, మంచి పనిని నిస్వార్థంగా చేయడం ఇంకొక ఇంపార్టెంట్. సో నిస్వార్థంగా ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ మంచి పని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వెనకాల చెప్తా ఉంటారు. వెనకాల ఆయన షాడో, ఆయన నీడలాగా వెనకాల ఆయన మంచితనం వస్తూనే ఉండిద్ది. సేమ్ అలాంటి వ్యక్తి నరేంద్ర కుమార్ కామరాజ్ గారు, మా ఎండి గారు, మా దేవుడు. మేబీ ఈరోజు ఈ వీడియో చూస్తున్న మన ప్రణీత్ కుటుంబ సభ్యులకి ఎంతమందికి ఆయన గురించి తెలుసో తెలియదు. నాకున్న అదృష్టం ఏంటంటే, నాకు దక్కిన అదృష్టం ఏంటంటే ఆయన ఇంత చాలా దగ్గరగా చూశాను. ఆయన కూడా ఆ టైంలో మేము జాయిన్ అవ్వడం వల్ల మమ్మల్ని చాలా దగ్గరగా చూశారు. అది మాకు చాలా అంటే దక్కిన అదృష్టం అది. సో మీరు ప్రణీత్ కుటుంబ సభ్యులు, ప్రణీతియన్స్ అంటారు. వేరే వేరే కంపెనీలో వేరే వేరే పేర్లు పెట్టి ఏం పిలవరు. ఎందుకు ఇక్కడ ప్రణీతియన్స్ అంటారు అంటే, ప్రణీత్ కుటుంబ సభ్యులు. మీకు వేరే కంపెనీకి ఇక్కడికి ఉన్న టచ్ ఏంటంటే ఆ ఫీల్, ఆ ఎమోషన్ అనేది మీకు ఇక్కడ టచ్ అనమాట. ఒక వ్యక్తికి బాగలేకపోతే, ఒక వ్యక్తి కుటుంబంలో ఏమైనా ఇబ్బంది కలిగితే కంపెనీ తరపున ఒక రిప్రజెంటేటివ్స్ మీకున్నారు, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇస్తూ ఉండిద్ది కంపెనీ. అది అలాంటి పద్ధతి వేరే కంపెనీ లేదు నేను చూసినంత మటుకు. ఎంతసేపు మనం పని చేయించుకున్నామా జీతం ఇస్తున్నామా, మనం పని చేయించుకున్నామా జీతం ఇస్తున్నామా కాదు. ఇక్కడ నిలబడింది ఏంటంటే, పనిచేసే ప్రతి వ్యక్తి దగ్గర కంపెనీ ఒకటి ఆశిస్తుంది, నమ్మకం. ఆ నమ్మకం మనం ఎంతసేపు మనం ఇవ్వగలుగుతామో కంపెనీకి, ఆ నమ్మకం ఉన్నంత మటుకు ఎంప్లాయీస్ మీద కంపెనీ అదే పద్ధతిలో అదే విశ్వాసంతో కంపెనీ కూడా మన వెనకాల అలా ఉండిద్ది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు అంటే నేను ప్రతి ఇయరు ఎండి సార్ గురించి బర్త్డే గురించి నేను చెప్తా ఉంటాను, కానీ ఈ ఇయర్ ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియట్లేదు అసలుకి. ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అసలు కంపెనీ ఎండి గారు ఎవరు, డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ మేనేజ్మెంటు ఏంది, అసలు కంపెనీ చేసిన స్థితిగతులు ఏంది, కంపెనీ ఏం అచీవ్ ఏంటింది ఎవరు తెలియట్లేదు. ఏదో వస్తున్నాం జీతం కోసం, జీతం ఇంకో దగ్గర జీతం పరంగా వెళ్ళిపోతున్నాం అనే పద్ధతిలో ఉన్నాం. మేము ఎందుకు ఉన్నాం ఇక్కడ 11 సంవత్సరాల నుంచి? మాకు ఇంకో దగ్గర ఆఫర్ లేకనా? మమ్మల్ని నమ్మింది కంపెనీ. మమ్మల్ని అంటే మేము ఒక్కలమే కాదు, మీ అందరూ కూడా. మనల్ని నమ్మింది కంపెనీ. మనల్ని నమ్మింది కాబట్టి మనం ఇలా స్థిరపడిపోయాం. ప్రణీత్లో నువ్వు చేసినంత కాలం నువ్వు చేసుకోవచ్చు, టిల్ రిటైర్మెంట్ దాకా. నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి స్వార్థం ఆలోచించకుండా, ఎలాంటి తప్పులు చేయకుండా నువ్వు ఉండగలిగితే నీకు కంపెనీ రిటైర్మెంట్ ఇస్తుంది. సో కంపెనీ అంత బాగా చూసుకునేది నీకు. సో దయచేసి ఇప్పుడున్న కొత్తగా ఉన్న ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ప్రణీత్లో జాయిన్ అయిన ప్రణీత్ గురించి తెలియని వాళ్ళకి కానీ, నేను ఎండి సార్ గురించి చెప్తున్నది ఇదే. ఎండి సార్ అని కాదు, మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇదే పద్ధతిలో ఉంది. ఎందుకంటే మనం అంటారు కదా, ఏదో సామెత ఉంది, రాజు ఎక్కడ మేస్తే ఇంకోటి, రాజు కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి మనం కరెక్ట్గా ఉన్నాం. సో దేవుడు ఆయన ఎప్పుడు దేవుడిగానే ఉంటాడు, మనం మనగానే ఉంటాం. సో మనల్ని ఎప్పుడు పరిపాలించడానికి కానీ, బాగా చూసుకోవడానికి కానీ దేవుడు ఉన్నాడు, మేనేజ్మెంట్ ఉంది. ఇది ఒకటి నమ్మండి. కంపెనీలో మీరు మీ చాతనంత వరకు పనిచేయండి, మీ నిబద్ధతని కాపాడుకోండి. మీకు కంపెనీ ఇచ్చిన పనిని
నిస్వార్థంగా పనిచేయండి. కంపెనీ మీ వెనకాల ఉండిద్ది. ఈరోజు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మా దేవుని బర్త్డే, అంటే మన దేవుడి బర్త్డే. నేను నాలాంటి చాలామంది మాత్రం ఆయన దేవునిగా నమ్ముతాం, స్టిల్ నమ్ముతాం, లైఫ్ టైం నమ్ముతాం. నేను ఈ కంపెనీలో ఈరోజు ఉండొచ్చు, లేదా నేను వెళ్ళిపోవచ్చు కూడా వేరే దగ్గర కూడా వెళ్ళను, బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ నేనున్నా లేకపోయినా కూడా ఆయన మాత్రం దేవుడే. ఎందుకంటే నాకు నా కులదైవం వెంకటేశ్వర స్వామి, కానీ నాకు సాయిబాబా అంటే ఇష్టం. సో నాకు సాయిబాబా అంటే ఇష్టం అని చెప్పేసి నా కులదైవం నేను వదులుకోలేదు. సేమ్ అలాగే ఎండి సారు వెంకటేశ్వర స్వామితో సమానం. ఈ మాట మీకు చాలా ఓవర్గా అనిపించవచ్చు, చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఆయన దేవుడితో సమానం. ఆయనకి నిండు నూరేళ్ళు ఆయన కుటుంబ సభ్యులు, మేడం ప్రణీతు, ప్రణవ్ నిన్నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. కంపెనీ బాగా అభివృద్ధి చెందాలి. కంపెనీలో మనలాంటి ఎన్నో వందల వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.